హలో అండి. ఈరోజు మనం ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము. దీనిలోకి చెక్క, లవంగం, ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ వెయ్యాలి. ముందుగా నూనె పెట్టుకుని దానిలో కొంచెం బటర్ వేసుకొని హీట్ చేసుకోవాలి. దీనిలో బిర్యానీ ఆకు, చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, స్టార్ ఫ్లవరు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న క్యారెట్టు, మన పచ్చి బఠాణీ వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. ఇవన్నీ స్లోగా లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలి. దీనిలో కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. హోటల్‌లో అయితే వైట్ పెప్పరు, బ్లాక్ పెప్పరు, టేస్టింగ్ సాల్ట్ వేస్తారు. మనం ఇంట్లో అవేం వేయకుండా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకుంటాం. లాస్ట్‌లో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి కలిపేసుకోవాలి. మొత్తం రైస్ అంతా వేసుకుని స్లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఉంచుకోవాలి. ఎలా పడితే అలా కలపకుండా రైస్ విరిగిపోతుంది. స్లోగా కలుపుకోవాలి. దీనిలోకి పెరుగు చట్నీ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఫ్రైడ్ రైస్ రెడీ.